ఇక ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా గుడివాడ నియోజకవర్గంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు బంద్కు పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు తీర్పును మాల మహానాడు ఇతర సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని, దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా జరుగుతున్న భారత్ బంద్ను విజయవంతం చేయాలని కోరారు. పోరాట సమితి తరఫున అయితే భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో దళితులందరికీ పొందుపరిచిన రిజర్వేషన్ని వికేకరించి దళితుల ఐక్యత దెబ్బతీసే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1వ తారీఖున ఇవ్వడం జరిగింది. దాని నిరసనగా భారత బంధు అన్ని దళిత సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. దీన్ని అందరూ సహకరించి ఇక్కడ గుడివాడ పట్టణంలోని స్కూల్స్, విద్యాలయాలు, కాలేజీలు, అలాగే వ్యాపార సంస్థలన్నింటినీ ఈ యొక్క బంద్కి స్వచ్ఛందంగా సహకరించి ఈ బంధుకు సహజంగా కోరుతున్నాం. భవిష్యత్తులో ఈ ప్రభుత్వాలు ప్రతిసారి ఇలాగే అంతకుముందు వర్గీకరణ చేయడం జరిగింది. అది చల్లదని తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుని మళ్ళీ వ్యతిరేకిస్తూ ఇచ్చిన ఈ తీర్పుకి ఏదైతే దళితులు మానవాదులు ఉన్నారో ఎప్పటికప్పుడు అమందంలో ఉన్నామని మనం ఎడగొట్టి రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితి చేసి మనల్ని ఎడగొట్టి అధికారాన్ని మన చేతికి దక్కకుండా చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు. మరి ఈ రోజు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి విధానానికి విరుద్ధంగా